హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజేహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో రాబోయే టాటా ఐపీఎల్ మెన్స్ క్రికెట్ కి సంబంధించి ఈ వీడియో వీడియోలో ఆల్రెడీ 10 ఫ్రాంచైజీ జట్లలోని 7 జట్ల గురించి వివరించడం జరిగింది. ఈ వీడియో ద్వారా కేకేఆర్ మరియు డీసీ మరియు లక్నో టీంకు సంబంధించి ఈ వీడియోలో వివరించబోతున్నాము. ముఖ్యంగా కేకేఆర్ టీం నుంచి చెప్పుకున్నట్లయితే కేకేఆర్ కలకత్తా నైట్ రైడర్స్ స్క్వాడ్ లోకి ఎక్కువ మంది ఫారిన్ ప్లేయర్స్ ని తీసుకోవడం జరిగింది. హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్ లో మంచి ప్రాక్టీస్ మ్యాచ్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రాక్టీస్ పరంగా అద్భుతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఫారిన్ ప్లేయర్స్ లో ప్లేయింగ్ త్వరలో ఎవరు ఉంటారనేది మంచి ఆసక్తికరమైన అంశము. రింకు సింగ్ కేకేఆర్ తరఫున మ్యాచ్ ఫినిషింగ్ మ్యాచ్ అయితే ఆడుతూ ఉన్నారు. కెమెరన్ గ్రీన్ కూడా ఈ జట్టులో చేర్చడం జరిగింది. ముఖ్యంగా ఈ సీజన్ లో కెమెరన్ గ్రీన్ ని మంచి బిడ్ తోటి 27 కోట్లు పైగా కొనుగోలు చేయడం జరిగింది. మిడిల్ ఓవర్స్ లో కెమెరన్ గ్రీన్ బౌలింగ్ చాలా కీలకంగా మారుతూ ఉంటుంది. ఈ సీజన్ లో ఎలా ఉంటుందో చూడాలి. T20 వరల్డ్ కప్ 2026లో విధ్వంసకరంగా బ్యాటింగ్ ఓపెనింగ్ చేసిన అలెన్ మరియు స్టీఫర్డ్ ఓపెనింగ్ జోడీ ఈ సీజన్ లో ఐపీఎల్ లో కూడా మంచి బ్యాటింగ్ అలాగే కొనసాగుతుందో చూడాలి. గత సీజన్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా శ్రీలంకలో టాప్ ప్లేయర్ లో ఉన్న సునీల్ నరేన్ ఈ సీజన్ లో ఏం చేస్తారో చూడాలి. ఈ సీజన్ లో ఓపెనింగ్ లో అమృత్ రఘువంశీ వస్తారా లేదా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ కనిపించింది. ప్లేయింగ్ 12 పరంగా చూసినట్లయితే కేకేఆర్ పరంగా ఫిన్ అలెన్ వికెట్ కీపర్, కింగ్ సిఫర్ట్ వికెట్ కీపర్, అజింక్య రహానే కెప్టెన్సీలో కొనసాగుతూనే రఘువంశీ, కెమెరన్ గ్రీన్, అంకుల్ రాయ్, రింకు సింగ్, రమణ్దీప్ సింగ్, సునీల్ నరేన్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్ గా మతీష్ పత్రానా ఆడే అవకాశాలు ప్లేయింగ్ లో కనిపిస్తున్నాయి. ఈ విధంగా కేకేఆర్ సంబంధించిన అంశాలు ఇవి. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఫ్రాంచైజీ జట్టు లక్నో సూపర్ జైంట్స్ గురించి చెప్పుకోవాలి. ఎల్ఎస్జీ అని పిలుస్తూ ఉంటాం కదా. గత సీజన్ లో కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతమైన సెంచరీ చేసి ఫామ్ లో ఉన్నారు. మంచి రీఎంట్రీతో ట్రోఫీ దక్కించుకోవాలని పట్టుదలతో కనిపిస్తున్నారు. ఎల్ఎస్జీ బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. కీపర్ ఇంగ్లీష్ తన సత్తా చూపిస్తానంటున్నారు. ఈ విధంగా బౌలింగ్ పరంగా కూడా కొంతవరకు మెరుగుపడాల్సిన అవసరం అయితే ఎల్ఎస్జీ పరంగా కనిపిస్తుంది. మహమ్మద్ షఫీ లాంటి టాప్ ఫేస్ బౌలర్ ని స్క్వాడ్ లో చేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవాలి. మెహసిన్ ఖాన్ లాంటి సైలెంట్ స్టార్స్ కూడా ఉన్నారు. ఎస్ఆర్హెచ్ నుంచి మహమ్మద్ షమీని ఎల్ఎస్జీ ట్రేడ్ చేసుకోవడం కలిసి వచ్చే అంశమనే కనిపిస్తుంది. ఫేస్ బౌలింగ్ ద్వారా షమీ మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఇది ఎల్ఎస్జీకి ఖచ్చితంగా స్క్వాడ్ పరంగా చూసినట్లయితే మహమ్మద్ షమీ లాంటి బౌలర్ ద్వారా మంచి కలిసి వచ్చే అంశమే. స్క్వాడ్ పరంగా చూసినట్లయితే బ్యాటర్లు చాలా అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్ లో అయితే కనిపిస్తున్నారు ఎల్ఎస్జీ పరంగా. ఈ విధంగా బౌలింగ్ పరంగాను అలాగే ఆల్రౌండ్ పరంగాను చాలా బాగా అనిపించేలా ఉంది. నిఖిల్ మార్షు, అబ్దుల్ సమీద్, మ్యాథ్యూ బ్రిడ్జ్కి, హిమ్మద్ సింగ్, అక్షత్ రఘువంశీ, రిషబ్ పంత్ కెప్టెన్ మరియు వికెట్ కీపర్ గా కొనసాగుతున్నారు. నికోలస్ పూరన్ వికెట్ కీపర్, జోష్ ఇంగ్లీష్ వికెట్ కీపర్, ముకుల్ చౌదరి వికెట్ కీపర్. ఆల్రౌండర్ పరంగా చూసినట్లయితే ఎడెన్ మార్కరమ్, ఆయుష్ బెలోని, ఆర్షిన్ కులకర్ణి, ఫరీద్ అసరంగా, అర్జున్ టెండూల్కర్ ఈ విధంగా మంచి ఆల్రౌండర్ అయితే ఉన్నారు. బౌలర్ల పరంగా చూసినట్లయితే మహమ్మద్ షమి, ఆరిక్ నోకియా, ఆవేష్ ఖాన్, మహిషన్ ఖాన్, మయాంక్ యాదవ్, నమన్ తివారీ, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్, దుగ్గేష్ రాఠీ, ఎం సిద్ధార్థ స్క్వాడ్ లో చాలా అద్భుతమైన ప్లేయర్స్ కనిపిస్తున్నారు. ప్లేయింగ్ 12 పరంగా చూసినట్లయితే ఏడెన్ మార్కరమ్, మిచెల్ మార్షు, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ కెప్టెన్ మరియు వికెట్ కీపర్, ముకుల్ చౌదరి, ఆయుష్ బడోని, అబ్దుల్ సమర్, పనిందు హసరంగా, అవేష్ ఖాన్, మహమ్మద్ షమి, దిగ్వేష్ రాఠీ, ఇంపాక్ట్ ప్లేయర్ గా మయాంక్ యాదవ్ ఆడే అవకాశాలు అయితే ప్లేయింగ్ 12 లో కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఎల్ఎస్జీ టీం మరియు స్క్వాడ్ పరంగా, మేనేజ్మెంట్ పరంగా అలాగే కెప్టెన్సీ పరంగా చాలా పటిష్టంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ విధంగా రిషబ్ పంత్ లాంటి కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఎల్ఎస్జీ మరొకసారి ట్రోఫీని దక్కించుకోగలుగుతుందా చూడాలి. ఇది ఎల్ఎస్జీ టీంకి సంబంధించి. అలాగే ఆఖరిగా 10వ టీం గురించి చెప్పుకోవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధానమైన వాళ్ళు. ఢిల్లీ క్యాపిటల్స్ పరంగా డీసీఎన్ పిలుచుకునే విధానంలో అక్షర్ పటేల్ తన కెప్టెన్సీలో మంచి ఫామ్ లో అయితే కనిపిస్తున్నారు. ముందు జరిగిన T20 వరల్డ్ కప్ మ్యాచ్ లో కూడా అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన అయితే చూపిస్తున్నారు. అక్షర్ పటేల్ ద్వారా చాలా బలంగానే కనిపిస్తుంది. డీసీకి సంబంధించిన టీం కూడా 2026 సీజన్ లో ఆకిబ్ దార్ మొదటిసారి ఐపీఎల్ లో చేరినట్టు కనిపిస్తుంది. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో కూడా మంచి ప్రదర్శన అయితే చూపించారు ఆకిబ్ దార్. ఈ విధంగా ఆకిబ్ దార్ చేత ప్లస్ పాయింట్ గా కనిపిస్తుంది. డీసీ టీంలో స్పిన్ బౌలర్లు మంచి ఫామ్ లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. గత సీజన్ తో పోల్చుకున్నట్లయితే గత సీజన్ లో 31 వికెట్లు స్పిన్ బౌలర్లు తన బౌలింగ్ ద్వారా తీయడం జరిగింది. ఈ విధంగా స్పిన్ బౌలింగ్ పరంగా డీసీ టీం చాలా బలంగా కనిపిస్తుంది. ప్లేయింగ్ 12 పరంగా చూసినట్లయితే బెన్ డకౌట్, కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్రదర్శన తీసుకొని కనపరుస్తున్నారు. వికెట్ కీపింగ్ కూడా చేస్తుంటారు కాబట్టి నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రస్టన్ స్టెప్స్, అక్షర్ పటేల్ కెప్టెన్సీలో మరియు అద్భుతమైన ఆల్రౌండర్ గా కొనసాగుతున్నారు. అక్షర్ పటేల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో డీసీ టీం బాగా ముందుగా నడిపిస్తున్నారు. అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, ఆకిబ్ దార్, కుల్దీప్ యాదవ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా టి నటరాజన్ ఆడే విధంగా ఉండవచ్చని ఈ ప్లేయింగ్ 12 పరంగా చెప్పుకోవచ్చు. డీసీ పరంగా ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఫామ్ లోనే కనిపిస్తున్నారు. ఈ విధంగా డీసీ మరియు ఎల్ఎస్జీ మరియు కేకేఆర్ టీంలకు సంబంధించి ఈ 3 టీంలకు సంబంధించి ఈ వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా మార్చి 28 నుంచి శనివారం రోజు నుంచి ఐపీఎల్ మొదటి షెడ్యూల్ అయితే ప్రారంభం కాబోతుంది. మొదటి మ్యాచ్ కూడా ముఖ్యంగా ఆర్సీబీ మరియు ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతుంది కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించి మొదటి మ్యాచ్ నుంచే టాటా ఐపీఎల్ క్రికెట్ కి సంబంధించి చాలా ఉత్కంఠభరితంగా మ్యాచ్లు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఈ షెడ్యూల్ సంబంధించి 20 మ్యాచ్లు అయితే మొదటి షెడ్యూల్ కొనసాగుతాయి. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంత సెక్యూరిటీ రీజన్స్ కారణంగా 2 షెడ్యూల్స్ అయితే ఈ ఐపీఎల్ మ్యాచ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ 2వ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ ప్రకారం మార్చి 28 శనివారం సాయంత్రం నుంచి మ్యాచ్లు అయితే ప్రారంభం అవుతున్నాయి. ఈ విధంగా టాటా ఐపీఎల్ సంబంధించి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మన భారతదేశం మొత్తం మీద 10 టీములుగా ఈ ఐపీఎల్ మ్యాచ్ అయితే జరుగుతూ ఉంటాం. అందరికీ క్రికెట్ ని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ చూడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎల్ఎస్జీ మరియు కేకేఆర్ మరియు ఇలా టీంలు పరంగా చెప్పుకుంటూ పోతే 10 టీంలు కూడా కలకత్తా నైట్ రైడర్స్ తో పాటు ముందు చెప్పుకున్న 7 టీంలు కూడా మంచి పట్టుదలతోటి పటిష్టంగా బలంగా తమ స్క్వాడ్ ను బలపరుచుకొని ప్లేయింగ్ 12 లో కూడా ఆడించుకునే ప్లేయర్స్ పరంగా ప్రత్యర్థి జట్టుని ఏ విధంగా ఓడించాలి అనే గేమ్ ప్లాన్ తోటి టీమ్ ప్లేయర్స్ లో కూడా మంచి మార్పులు అయితే చేసుకుంటూ అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అయితే అభిమానులకి గ్రౌండ్ లో తిలకించడానికి డైరెక్ట్ గా చూసేవారికి మరియు ఫోన్ల ద్వారా టీవీల ద్వారా మ్యాచ్ ని తిలకించే వారికి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మంచి
బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ మరియు క్రికెట్ పరంగా ఎంటర్టైన్మెంట్ ఎంత కావాలో అంత లభిస్తూ ఉంటుంది ఈ ఐపీఎల్ మ్యాచ్ పరంగా. ముఖ్యంగా T20 వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్ల్లో ఎంటర్టైన్మెంట్ కంటే కూడా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అయితే మన ఇండియాలోని 10 జట్లుగా దాదాపు ప్రతి జట్టుకి 25 మంది స్క్వాడ్ తోటి ప్లేయింగ్ 12తో ఆడే విధానంలో ఎక్కువ మంది ప్లేయర్స్ కి మనం ఆటని తిలకించడానికి, ఎక్కువ మంది తోటి గేమ్ ప్లానింగ్ మార్చుకోవడానికి, అలాగే మ్యాచ్ నుంచి మ్యాచ్ కి ఆడే ప్లేయింగ్ 12 మార్పులతోటి మనం మంచి బ్యాటింగ్ ని, అలాగే మంచి బౌండరీలను, మంచి సిక్స్లను చూసే విధంగా మంచి బౌలింగ్ ని, మంచి వికెట్లు తీయగలిగే బౌలర్లను కూడా మనం చూడగలుగుతున్నాము. అలాగే ఫీల్డింగ్ పరంగా కూడా అద్భుతమైన క్యాచ్లతో పాటు మంచి స్కోర్ ని కట్టడి చేసే విధంగా చేసే ఫీల్డింగ్ ఫీల్డర్స్ కూడా మనం చూడబోతున్నాము. ఈ విధంగా కొత్త ప్లేయర్స్ కూడా చాలా వరకు ఈ ఐపీఎల్ పరంగా చాలా మందికి అయితే అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడని వాళ్ళకు కూడా దాదాపు ఈ ఐపీఎల్ లో మంచి అవకాశాలు అయితే లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొత్త ప్లేయర్లు కూడా ఈ ఐపీఎల్ ద్వారా 2026 సీజన్ 19కి సంబంధించి మంచి కొత్త ప్లేయర్లు కూడా మంచి పేరును అయితే తెచ్చుకుంటారని ఆశిద్దాము. ముఖ్యంగా మన ఇండియా ప్లేయర్సే కాకుండా దాదాపు ప్రపంచం మొత్తం నుంచి కూడా ప్రధానమైన ప్లేయర్స్ అందరూ కూడా ఈ విదేశాలకు సంబంధించిన ప్లేయర్స్ అందరూ కూడా చాలా వరకు ఈ ఐపీఎల్ మ్యాచ్ల ద్వారా మన ఇండియాలో ఆడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ప్రతిభను కూడా మరొకసారి మనం ఈ ఐపీఎల్ మ్యాచ్ ద్వారా చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా 10 ఫ్రాంచైజీ జట్లకు సంబంధించి ముఖ్యంగా సీనియర్స్ గురించి చెప్పుకోవాలంటే ధోని లాంటి వాళ్ళు, కోహ్లీ లాంటి వాళ్ళు, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు దాదాపు వీరు ప్రతి సీజన్ కూడా ప్లేయింగ్ 12లో ఆడుతూ వస్తున్నారు. కాబట్టి ఇలాంటి సీనియర్స్ కూడా ఆడబోయే ఆఖరి సీజన్ కావచ్చని అనుకుంటూ ఈ విధంగా 19వ సీజన్ సంబంధించి ఐపీఎల్ మ్యాచ్లు బాగా ఘనంగా జరుగుతాయని ఆశిద్దాము. ఇది ఈ వీడియో ఇంతతోటి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మార్చి 28న కలుద్దాం.